ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 24వ తారీఖు అండి. కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటన్నది 1 by 1 అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. సో మరోసారిగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక ఉద్యోగులకు సంబంధించి అనగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ అదేవిధంగా విద్యారంగ సమస్యల తక్షణ పరిష్కారానికి దశల వారీగా పోరాటం కూడా చేస్తామని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి UFPS అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా బుధవారం రోజు ఖమ్మం రూరల్ మండలం ఉపాధ్యాయ సంఘ పోరాట కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సో రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి మొత్తం బెనిఫిట్స్ కూడా చెల్లించాలని, PRC రిపోర్ట్ను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని, జీవో నెంబరు 317ను ఇక భాగంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు స్థానిక జిల్లాలకు పంపాలని, అన్ని రకాల పెండింగులు వెంటనే కూడా అన్నీ కూడా రిలీజ్ చేయాలని, అదేవిధంగా గురుకుల టైం టేబుల్ మార్చాలని, KGVP ఉపాధ్యాయుల సమకాలం అంటే సమ్మె చేసినటువంటి కాలం వేతనాన్ని సంబంధించి చెల్లించాలని చెప్పేసి, సో మినిమం టైం స్కేల్ కూడా అమలు చేయాలని, గురుకుల మోడల్లో ఉపాధ్యాయులకు సంబంధించి 0-10-0-10 అనేది ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద 30 డిమాండ్లో కూడినటువంటి వినతి పత్రాన్ని తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి అందజేయడం అయితే జరిగిందని సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి మనకు సో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన శుక్రవారం అనగా రేపు 20 తారీఖున సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అయితే జరగనుందనమాట. ఇందులో కులగణన పైన ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్లో ఏ రకంగా ఉంది, వీటిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటనేది అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు కొత్తగా ప్రారంభించినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి అవసరమైనటువంటి పోస్టులు మంజూరుకు సంబంధించి ఆమోదం కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఈ నెల మనకు 25వ తేదీన నుంచి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ కూడా సంబంధించినటువంటి ఎలా ఉన్నాయి విధి విధానాలు మార్గదర్శకాలపైన మంత్రివర్గం చర్చించే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలపైన మనకు రేపు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక తాజాగా అప్డేట్స్ అయితే మనకు అందుతూ ఉన్నాయన్నమాట. ఇది ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం.